మీరు చెప్పినట్టు 2025 నవంబర్లో ఇల్లు ఇచ్చినప్పుడు కూడా నెల్లూరులో కొన్ని ఇళ్ళు కొంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు. ఆ లబ్ధిదారులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద అట్టముక్కలతో తాళం చెవి ఇచ్చారు. ఆ లబ్ధిదారుడిది నిన్న కూడా ఒకసారి ప్లే చేశాను, ఈరోజు గుర్తు చేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ బయట వినిపిస్తాను, రాష్ట్ర ప్రజలందరూ వినాలి. ఇప్పుడు డాక్యుమెంట్స్ పట్టుకొని ఎలా వచ్చి అందరూ చంద్రబాబు నాయుడు గారి సభకో లేకపోతే అధికారుల దగ్గరకు వచ్చారో అదేవిధంగా గతంలో ఆ విధంగా ఇళ్ల పంపిణీ జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారనేది కూడా ఒకసారి విందాం. నేను బయట ఒకసారి ప్లే చేయండి సార్. ఇంట్లోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో. 3 ఏళ్ళుగా ఉంటుంది. ఏంటన్నా ఇప్పుడు ఈ తాళంతో ఓపెన్ చేశారా? మళ్ళీ ఈ తాళం తట్ట ఓపెన్ అవ్వద్దండి. ఓపెన్ అవుతుంది. ఇంకెందుకన్నా ఈ తాళం? దేనికో వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు, అంతే. ఏం చేసుకుంటారన్నా మీరు? ఏం పని చేసుకుంటారు? కూలి పనే చేసుకుంటాం. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా అందాయా? అన్నీ అందాయి. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. కమ్మి సిమెంటు మొత్తం కాక కొంచెం అమౌంట్ కూడా మాకు రావడం జరిగింది. ఆ డబ్బులతోనే మేము ఇల్లు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ తాళంతో ఏం చేయాలనుకుంటున్నారన్న? ఈ తాళం వచ్చిన వాళ్ళకి అందరూ చూపించడమే. ఏం చెప్పారన్న? ఈ తాళం చేతికిస్తే ఏం చెప్పారు? ఈ తాళం ఇస్తా, ఈ ఇల్లు మేము కట్టిస్తున్నట్టు, మీ ఇల్లు మేము గృహప్రవేశం చేసి మీకు తాళాలు చేతికి ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చినారు. అప్పుడు మీకు నవ్వు రాలేదన్నా? నవ్వే వచ్చింది. ఈ తాళాలు చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది ఇంటికి, ఇప్పుడేంది తాళాలు ఇచ్చేది? ఆల్రెడీ మా గృహప్రవేశం కూడా అయిపోయింది, మాది 2022లోనే అయిపోయింది. ఇప్పుడు ఏంది గృహప్రవేశం అని మాకు నవ్వు వచ్చింది. కానీ మేము ఏం మాట్లాడలేం కాబట్టి మాట్లాడలేదు. ఎన్నేళ్ళైంది ఇంట్లో? బాగానే ఇచ్చారు, అట్టముక్కలతో బాగానే చేశారు, బాగానే మేనేజ్ చేశారు, అయినా దొరికిపోయారు అట్టముక్కలతో. వెంకటరెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన వీళ్ళకి అట్టముక్కలు ఇచ్చి దాన్ని తాళాలు వేసుకోండి, మా పేర్లు పెట్టుకోండి అంటున్నారు. ఇప్పుడు ఏకంగా రెండో దశలో అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి వెళ్ళి గుమ్మడికాయలు కట్టేస్తున్నారు, నేమ్ బోర్డులు కూడా పెట్టేస్తున్నారు. అక్కడ చూస్తే వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, నవరత్నాల లోగో అన్నీ కనిపిస్తున్నాయి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. నిన్న పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వలేదులే కానీ హాఫ్ పేజ్ యాడ్లు అయితే ఇచ్చారు, సంతోషం. సభ తగ్గించినందుకు 2 దినపత్రికల్లో ప్రధానంగా ఉన్నాయి, మిగిలిన దినపత్రికల్లో కూడా ఒక సాక్షి తప్ప అన్నిట్లో వేస్తారు. కాబట్టి ఈ యాడ్లో ఏమిచ్చారంటే నెరవేరిన సొంత ఇంటి కళ. ఓకే, పైన మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, మంత్రి నారాయణ గారి ఫోటో, పార్థసారథి గారి ఫోటో అన్నీ వేసి ఏదైతే 2024 నుంచి ఇప్పటి వరకు 21 నెలల్లో ప్రభుత్వం నిర్మించిన ఇల్లు అని చెప్పి 5,50,000 అని ఒక లిస్ట్ ఇచ్చారు. ఇచ్చినాక కింద చూస్తే పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ సహకారం ఏంటదంటే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం. ఓకే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన ఇల్లులో ఎక్కడన్నా కనీసం సెంట్ ఉందా? 3 సెంట్లు 2 సెంట్లకి వెళ్ళవసరలా. సెంటులో ఎక్కడన్నా నువ్వు ఓపెన్ చేసావా? టిట్కో ఇల్లు, టిట్కో ఇల్లు, మామూలు ఇల్లు, ఆయన ఇచ్చిన సెంటు కానీ సెంటున్నర కానీ ఉందా? ఆయన ఇస్తానన్న హామీ ఏంటి? పేదలకు అధికారంలోకి వస్తే నేను గ్రామీణ ప్రాంతాల్లో జగన్ గారు సెంటున్నర ఇచ్చాడు కాబట్టి నేను డబల్ 3 సెంట్లు ఇస్తా, పట్టణ ప్రాంతాల్లో జగన్ గారు సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాడు కాబట్టి నేను 2 సెంట్లు ఇస్తా అని హామీ ఇచ్చాడు. ఈ 21 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుప్పం నియోజకవర్గం నుంచి మొత్తం ఎంటైర్ కుప్పమే తీసుకుందాం, వేరే నియోజకవర్గాలు కూడా వద్దు, నీ సొంత నియోజకవర్గంలో అన్న ఇదిగో నేను పేదవాడికి ఇదిగో కుప్పం టౌన్లో 2 సెంట్లు ఇచ్చా, ఎందుకంటే మున్సిపాలిటీ కాబట్టి కుప్పం గ్రామీణ ఏదైతే రూరల్ మండలాలు లేదంటే కుప్పం నియోజకవర్గంలో వేరే మండలాల్లో ఇదిగో 2 సెంట్లు స్థలం ఇచ్చానని ఈ 21 నెలల కాలంలో ఒక్కటి ఉంటే చూపించండి. మరి ఇప్పుడు మీరు ఎవరు ఇల్లు ఓపెన్ చేయడానికి వెళ్ళారు? పక్కన ఇల్లు ఓపెన్ చేయడానికి వెళ్ళారు. పక్కన వాళ్ళు ఇల్లు, అదే పక్కన వాళ్ళు కట్టించినటువంటి ఇల్లును ఓపెన్ చేయడానికి వెళ్ళారు. ఎవరా పక్కన వాళ్ళు? అంతకుముందు మీకంటే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటికే 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు లేక విలవెల్లాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న మీలాంటి దుర్మార్గులు 1123 కేసులు వేసిన, మళ్ళీ చెప్తున్నా, మీలాంటి దుర్మార్గులు 1123 కేసులు వేసి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వకూడదు, ఇల్లు కట్టించకూడదు అని చెప్పి మీరు కోర్టులకు వెళ్ళి పోరాటాలు చేసిన అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 31,70,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి దాంట్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 21,75,000 ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేయించుకొని స్టార్ట్ చేసినటువంటి ఇళ్ల నిర్మాణం అది. ఆ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఏదైతే 2023 అక్టోబర్ 12న
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకే రోజు 7,43,396 ఇళ్లకు గృహప్రవేశం జరిగింది. ఎంత? 7,43,396 ఇళ్లకి. అది కూడా మీలాగా ఏదైతే సగం పనులతో కాదు, పూర్తి పనులతో. ఇంకా 2 లక్షల ఇల్లు ఏదైతే స్లాబ్ అయిపోయినటువంటి దశలో ఆ రోజే ఉన్నాయి. దాంతో 2024కి వచ్చేటప్పటికి ఎలక్షన్ టైంకి ఆ 2 లక్షల ఇల్లు కూడా పూర్తయినాయి. అంటే దాదాపుగా 9.5 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 సంవత్సరాల టైంలో పూర్తయినటువంటి ఇళ్లకు సంబంధించి. అవి కాకుండా ఇంకొక 1,28,000 స్లాబ్ పూర్తయినాయి జగన్ గారు ఏదైతే దిగిపోయే సమయానికి. ఇంకొక 99,000 ఇల్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇంకొక కొన్ని ఇల్లు పునాదులు తీసి అప్పుడే స్టార్ట్ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇల్లు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు, దాంట్లో కట్టినటువంటి ఇల్లు. సెంటు కంపు అని రాశారు కదా, ఆ సెంటు కంపు ఇల్లే మీరు ఈరోజు ఓపెన్ చేసింది. సెంటున్నర కంపు అని రాశారు కదా, ఆ సెంటున్నర కంపే మీరు ఈరోజు ఓపెన్ చేసినవి. ఇంకొక 2 ఇందాక రామ్నాథ్ అన్నట్టు కన్ఫ్యూజ్ చేసేటటువంటి కార్యక్రమం టిట్కో ఇళ్ళకి సంబంధించి. టిట్కో ఇల్లు 3 రకాల ఇల్లు. అది సెంటు కాదు, సెంటు కంటే తక్కువ. ఒక సెంటు అంటే జగన్ గారు ఇచ్చింది టిట్కో ఇల్లు కంటే పెద్దది, ఇండిపెండెంట్ హౌస్, ఇండివిజువల్ హౌస్ అది. సో ఇది టిట్కో ఇల్లు లాగా కాదు. జగన్ గారు ఇచ్చింది ఒక సెంటు అంటే 435 చదరపు అడుగులు. ఒక సెంటు ధర అంటే 435 ప్లస్ దాంట్లో హాఫ్ అంటే చూస్తే ఆల్మోస్ట్ మీకు వచ్చేటప్పటికి 652 చదరపు అడుగులు. కానీ మీరు ఇచ్చానన్న టిట్కో ఎక్కడది? ఒకటేమో 300 చదరపు అడుగులు, ఇంకొకటేమో 365 చదరపు అడుగులు, ఇంకొకటేమో 430 చదరపు అడుగులు. దీంట్లో జగన్ గారు వచ్చినాక ఏం చేశారు? మీరు టిట్కో ఇళ్ళ దగ్గర పేదల నుంచి కూడా మీరు దోపిడీ చేస్తే జగన్ గారు ఆ దోపిడీని అరికట్టి 12,000 కోట్ల రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూర్చారు. ఎలా? 300 చదరపు అడుగులకు సంబంధించిన టిట్కో ఇల్లు 1,43,600 ఉన్నాయి. వాటిని జగన్ గారు ₹1 వాళ్ళకి ఇచ్చాడు. అలానే ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ఛార్జీలు లేవు, కేవలం ₹1 కడితే ఏదైతే 1,43,600 ఇల్లు టిట్కో ఇల్లు. అదేవిధంగా 365 చదరపు అడుగులకు సంబంధించిన టిట్కో ఇల్లు 25,000 రూపాయలు కడితే చాలని చెప్పి 44,304 ఇల్లు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. 25,000 డిపాజిట్ చేసుకుని ప్రభుత్వం. అలానే 430 చదరపు అడుగుల టిట్కో ఇల్లు 50,000 కడితే చాలని చెప్పి 74,312 ఇల్లు. ఈ మొత్తంగా ఈ 3 రకాల ఇల్లు కలిపి 12,021 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడ్డ జగన్ గారు వాళ్ళకి టిట్కో ఇల్లు ఏర్పాటు చేసి ఇచ్చారు. ఆ టిట్కో ఇళ్లకు సంబంధించిన దాంట్లో ఏదైతే 1,77,546 జగన్ గారు ఉన్నప్పుడు పూర్తయినాయి. 1,00,000 ఇల్లు ఆల్రెడీ జగన్ గారే ఆ 1,77,000లో జగన్ గారే పంపిణీ చేశారు టిట్కో ఇల్లు కూడా. మిగిలిన ఏదైతే ఉన్నాయో అవి 80% పూర్తయి ఉన్నాయి. ఆ మిగిలిన 20% 2 ఏళ్ళు పట్టింది మీ 164 మంది ఉన్న ప్రభుత్వానికి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరిది? కట్టిన ఇల్లు జగన్ గారిది, ఆ స్థలం జగన్ గారు ఇచ్చిన స్థలం. నువ్వు మాత్రం వెళ్ళి గుమ్మడికాయ కట్టావు, లేదంటే నేమ్ ప్లేట్ పెట్టావు. సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఇంటికి వెళ్ళి గుమ్మడికాయ దగ్గర అంటే ఎంత పని పాట లేకుండా ఏడ్చాడని అర్థం. దానికి ఒకరింటికి ఎందుకు? ఒక లైన్గా వెళ్ళి హారతిచ్చి గుమ్మడికాయ కట్టం, హారతిచ్చి నేమ్ ప్లేట్ రోజు అదే పని పెట్టుకోవచ్చు కదా. 5.5 లక్షల గుమ్మడికాయలు కట్టాలి. 5.5 లక్షల గుమ్మడికాయలు ఆయన కట్టాలి. 5.5 లక్షలు ఆయన కడితే కట్టాలి కదా, కడితే సరిపోతుంది కదా. 5.5 లక్షల గుమ్మడికాయలు ఆయన ఎంత ఎట్లా నాకు అర్థం కాల. ఏంది ఇది ముఖ్యమంత్రి కోరిక? నాకు అర్థం కావట్లేదు మీ కోరిక. ముఖ్యమంత్రి చేసేది ఏంటి? పేదలకు ఇల్లు ఇవ్వు. జగన్ గారు ఇచ్చిన ఇంటి దగ్గర తీసుకెళ్లి నువ్వు గుమ్మడికాయ కట్టి ఫోటో పోజ్ ఇచ్చి, లేదంటే నువ్వు నేమ్ ప్లేట్ అంటించి, ఇంకా నయం ఆడ మొత్తం ఇంకా బాత్రూమ్ గీతును క్లీన్ చేయాలి. సంతోషించాలంటే ఈ 2 పనులే చేశారు. ఎందుకు తప్పే ఉంది సార్? ఎందుకు ఆయన ఎందుకు చేయాలి? అరే గుమ్మడికాయ కట్టినప్పుడు ఇది చేస్తే తప్పే ఉంది. మరి ఇప్పుడు ఈ కార్యక్రమం ఎవరు చేశారు? అవి కూడా చేయాల్సింది. ఇంకెళ్ళి ఆల్రెడీ వెళ్ళి అదేంటి పాలు వంగెత్తున్నారు. ముఖ్యమంత్రి పాలు వంగెత్తున్నాడు, ముఖ్యమంత్రి గుమ్మడికాయ కడుతున్నాడు, ముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ పెడుతున్నాడు. ఇవన్నీ చూస్తే అంతకుముందు ఇట్లాంటి సలవారాలు చేశాడు. బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చటించిన చంద్రబాబు, ఏదైతే పశుపోసకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరికి వెళ్ళి పశువుల దాన మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు. ఇది మనిషి ముఖ్యమంత్రి ఎవడన్నా చేస్తాడు? ఈ పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. మళ్ళీ దీంట్లో క్రెడిట్ చోరీ. నేనే ఇచ్చా. జగన్ గారు అంట ప్యాలెస్ కట్టుకున్నారంట, పేదలకు ఇల్లు కట్టలేదంట. జగన్ గారి ప్యాలెస్ అయితే ఎందుకు జగన్ గారికి తీసుకెళ్ళి ఆ డమ్మీ కీసే ఇచ్చిరాపో, ఒరిజినల్ కీస్ ఆయన దగ్గర ఉంటే మరి ఆ పేపర్ కీ అన్న ఇచ్చిరాపో. తాడేపల్లిలోనే ఉన్నారు కదా జగన్ గారు. సో వెళ్ళి ఇచ్చేసారు జగన్ గారి ప్యాలెస్ అయితే. 22 నెలలు అయింది సార్ వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఒక భవనాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు.
రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించండి. ఈయనకి 50 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, నేలకు గీసుకోవడానికి పనికిరాల. ఒక భవనం, ప్రభుత్వం ఒక భవనాన్ని కడితే అద్భుతంగా రిషికొండలో ఆ భవనాన్ని ఎలా వాడుకోవాలో తెలియలా, అనేక కమిటీలు వేశారు. ఇది మన విజన్. బిల్డింగ్ కట్టడం చేత కాదు, పక్కనాడు కట్టినటువంటి బిల్డింగ్కి వెళ్ళి మనం గుమ్మడికాయ కడతాం. సరే, పక్కనాడు కట్టినటువంటి బిల్డింగ్ని ఎలా వాడుకోవాలో తెలియదు. వాటే విధానం సార్. ఎంతకంటే దిక్కుమాలిన విధానం ఇంకోటి ఉంటుందా? ఇప్పటికైనా రిషికొండ బిల్డింగ్ని వాడండి, పాడు పెట్టకుండా. జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు కాదు, ముందు బిల్డింగ్లు వాడటం శాతం చేసుకోండి అంటున్నాం. రైట్.